మొదలై 11 రోజులు. ఆనాడు యుద్ధం కేవలం ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ మధ్య మాత్రమే ఉంటుందనుకున్నారు. ఆ తర్వాత గల్ఫ్ దేశాలపై ఇరాన్ కంటిన్యూస్ గా దాడి చేయడంతో ఇటు కువైట్, ఖతార్, యుఏఈ ఇలాంటి ప్రాంతాలన్నీ చాలా మటుకు దెబ్బతిన్నాయి. సరే, ఈ యుద్ధంలో పైచేయి ఎవరిది అన్నది పక్కన పెడితే ఇంతకీ ఎవరు ఎంత నష్టపోయారు? దీనిపైన మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతోంది. అందులోనూ అమెరికాలో నష్టపోయింది ఎంత? ఈ యుద్ధానికి అమెరికా చాలా ఖర్చు పెట్టింది. జస్ట్ 6 రోజులకే, అంటే ఈ రోజుకి 11వ రోజేమో, కానీ 6 రోజులకే అమెరికా $11 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే మన కరెన్సీలో అది వచ్చేసరికి 1,00,000 కోట్లకు పైగానే. సెనేటర్స్ తో జరిగిన సమావేశంలో రక్షణాధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే యుద్ధాన్ని ఇంకా కంటిన్యూ చేయాలంటే కనుక మరింత నిధులు అవసరము అంటూ మరికొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ ని అభ్యర్థించనుంది ట్రంప్ సర్కార్. ఈ యుద్ధాన్ని ఇంకా కంటిన్యూ చేయడానికి అదనపు బడ్జెట్ కోరనున్న నేపథ్యంలో మొత్తానికి $50 బిలియన్ కావాలని కోరనుందట.